ఒక పూర్ యంగ్ మ్యాన్ ఒక లగ్జరియస్ హోటల్లో ఎంట్రీ కోసం రిజెక్ట్ అయిన అతను ఈ రోజు ఇండియాలో ఒక ఐకానిక్ హోటల్ ఎంపైర్ని ఎలా బిల్డ్ చేసిండు. మోహన్ సింగ్ ఒబెరాయ్ యొక్క ఇన్స్పైరింగ్ కథ ఏంది, ఆయన పావర్టీ నుంచి ఎలా ఎదిగి బోల్డ్ రిస్క్ తీసుకొని ఇండియన్ హాస్పిటల్ ఇండస్ట్రీని ఎట్లా మార్చిండు, డిటర్మినేషన్ ఇన్నోవేషన్తో ఒక పూర్ బాయ్ ఒబెరాయ్ హోటల్స్ వెనుకున్న విజనరీగా ఎలా మారిండు, ఇంకా ఇవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటా. చలో మనం తొందరగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1922లో ఒక 23 years ఓల్డ్ బాయ్ సిమ్లాలోని సిసిల్ హోటల్ ముందు నిలబడి ఉన్నాడు. ఆ హోటల్లో క్లర్క్గా పనిచేయాలనేది అతని ఎయిమ్. బట్ అతని అపీరెన్స్ వల్ల హోటల్ గార్డ్ అతనిని లోపలికి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. అప్పటికి ఎవరు డ్రీమ్ కూడా చేయలేదేమో ఈ అబ్బాయి ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ఈ హోటల్ ఓనర్ అవుతాడని, కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ లగ్జరియస్ హోటల్ చైన్స్ ఆఫ్ ఇండియాని కూడా బిల్డ్ చేస్తాడని. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది ఒబెరాయ్ హోటల్స్. ఇయర్ 1898 అన్డివైడెడ్ ఇండియాస్ పంజాబ్ ప్రావిన్స్లో మోహన్ సింగ్ ఒబెరాయ్ జన్మించింది అనమాట. అతను కేవలం 6 months ఉన్నప్పుడు ఎపిడమిక్ వల్ల తన నాన్నను కోల్పోయిండు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మోహన్స్ మదర్ యొక్క ఎఫర్ట్స్ వల్ల అతను ఎడ్యుకేషన్ పొందిండు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 అతను లాహోర్కి వెళ్ళి కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం డిఏవి కాలేజ్లో జాయిన్ అయ్యింది అనమాట. అండ్ దేర్ అతని జీవితంలో 2 ఇంపార్టెంట్ థింగ్స్ జరిగింది. ఫస్ట్, అతను ఇంగ్లీష్లో ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకున్నాడు. అండ్ సెకండ్, అతను ఒక షూ ఫ్యాక్టరీలో పార్ట్ టైం జాబ్ పొందినాడు. టైం గడిచే కొద్దీ అతను డిజైన్ అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక డీప్ అండర్స్టాండింగ్ను డెవలప్ చేసుకున్నాడు. అతను ఒక నార్మల్ వర్కర్ నుండి సూపర్వైజర్ అయ్యింది. అండ్ దెన్ ఒక ఫుల్ టైం మేనేజరియల్ పొజిషన్ కూడా ఎదిగిందనమాట. పేదరికం నుండి రైజ్ అయి మోహన్ తన జీవితం సెటిల్ అయిపోయిందని అనుకున్నాడు. కానీ అప్పుడు కథలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఎంటైర్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రివోల్ట్ యాక్ట్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ ప్రారంభమైంది. దీనివల్ల చాలా బిజినెసెస్ నెగిటివ్లీ ఇంపాక్ట్ అయింది. కొన్నేళ్ల స్ట్రగుల్ తర్వాత షూ ఫ్యాక్టరీ కూడా 1922లో షట్ డౌన్ అయింది. అండ్ మోహన్ రాత్రికి రాత్రి అన్ఎంప్లాయిడ్ అయిపోయాడు, అంటే రోడ్డు పైన పడిపోయాడు. కోఇన్సిడెంటల్లీ ఈ టైంలోనే మోహన్ ఇష్రాన్ దేవితో మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ ఒక న్యూ బోర్న్ గర్ల్కి ఫాదర్ కూడా అయ్యింది అనమాట. కాబట్టి మోహన్కి ఎలాగైనా జాబ్ అవసరం ఉంది. ఆ టైంలోనే అతను తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వేరే సిటీకి రిలొకేట్ అవ్వాలని కూడా ఫిక్స్ అయిపోయాడు. అదే సిమ్లా సిటీ. సిమ్లా అనేది సమ్మర్లో బ్రిటిష్ ఇండియాకు క్యాపిటల్గా ఉండేది. సో ఇక్కడికి హై ర్యాంకింగ్ అఫీషియల్స్ అండ్ టూరిస్టులు ఫ్రీక్వెంట్గా వస్తుండేవారు. అందుకే వర్క్ సెర్చ్ కోసం ఇదే పర్ఫెక్ట్ సిటీ అని ఫిక్స్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ మోహన్ సిమ్లాలో తన వెరీ ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూలోనే రిజెక్ట్ అయింది. అలా అతను డిసప్పాయింట్మెంట్లో నడుస్తున్నప్పుడు ఒక మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్ ముందుకు వచ్చి అతను నిలబడ్డాడు అనమాట. అదే సిసిల్ హోటల్. ఇది సిమ్లాలో మోస్ట్ పాపులర్ హోటల్. అక్కడ హై ప్రొఫైల్ గెస్ట్లు మరియు టాప్ నాచ్ స్టాఫ్ను చూసిన తర్వాత మోహన్ ఏం నిర్ణయించుకున్నాడంటే సిసిల్లో జాబ్ పొందే వరకు సిమ్లాను విడిచి వెళ్ళొద్దని ఫిక్స్ అయ్యాడు. ఒక డీప్ బ్రీత్ తీసుకొని కాన్ఫిడెన్స్తో లోపలికి ఎంటర్ అవ్వడం మొదలుపెట్టాడు. కానీ సిసిల్ యొక్క గార్డ్ తన అపీరెన్స్ వలన అతని లోపలికి కూడా అలౌ చేయలేదు. కానీ మోహన్ ఊరుకుంటాడా? అంత త్వరగా గివ్అప్ చేయలేదు. అతను హోటల్ మేనేజర్ బయటికి వచ్చే వరకు హోటల్ ముందే వెయిట్ చేసిండు. మేనేజర్ బయటికి రాగానే మోహన్ కాన్ఫిడెంట్లీ వెళ్ళి, సార్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్, డూ యూ హ్యావ్ ఎనీ వేకెన్సీ ఎట్ ద సిసిల్ అని అడిగిండు. మేనేజర్ మోహన్ యొక్క ఇంగ్లీష్తో బాగా ఇంప్రెస్ అయిపోయాడు. జస్ట్ ఒక రోజు తర్వాత అతనికి సిసిల్ హోటల్లో క్లర్క్గా ₹50 మంత్లీ ఇన్కమ్తో జాబ్ అనేది దొరికింది. మోహన్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిసిల్లో కోల్ సప్లై మరియు స్టాక్ను మేనేజ్ చేయడం. కోల్ డస్ట్ బాల్స్ ఉపయోగించడం వలన హోటల్స్ మనీ చాలా బాగా సేవ్ చేయొచ్చు అనే ఆలోచన అతనికి వచ్చింది. ఈ బాల్స్ కేవలం చీపే కాకుండా వాటి స్లో బర్నింగ్ క్యారెక్టరిస్టిక్ వలన అవి నైట్ మొత్తం బాయిలర్స్ని పనిచేయించడానికి హెల్ప్ఫుల్ అవుతాయని, ఇంకా మార్నింగ్ కొంచెం నార్మల్ కోల్ యాడ్ చేయడం ద్వారా వాటర్ని త్వరగా హీట్ చేయొచ్చు అని అనుకున్నాడు. అలానే మోహన్ ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ కూడా చేసిండు. యాజ్ ఎ రిజల్ట్ హోటల్కి పెద్ద ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఆల్సో మోహన్కి టైపింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా తెలుసు కాబట్టి మోహన్ డాక్యుమెంటేషన్ మరియు లెటర్ రైటింగ్లో మేనేజర్కి కూడా హెల్ప్ చేస్తుండే. ఇది చూసిన మేనేజర్ అతనిని గెస్ట్ క్లర్క్గా ప్రమోట్ చేసి శాలరీ కూడా పెంచాడు. సిసిల్ హోటల్లో సాధారణంగా కేవలం వీఐపీ గెస్టులు మాత్రమే వచ్చేవారు. మోహన్ ఈ గెస్ట్ల యొక్క బిహేవియర్, ప్రిఫరెన్సెస్ని లోతుగా గమనిస్తుండే. దీంతో పాటు అతనికి క్యాషియర్గా కూడా ఇతర బాధ్యతలు వహించాల్సి వచ్చింది. ఈ రీజన్స్ వల్ల అతనికి గెస్ట్తో పర్సనల్ ఇంటరాక్షన్ కూడా ఉండే. 1925 వరకు మోహన్ కేవలం వీఐపీ గెస్ట్లను హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్ట్ అవ్వడమే కాదు, హోటల్ యొక్క అన్ని ఆపరేషన్స్ గురించి కూడా డీప్గా అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. ఇంతలోనే సిసిల్ హోటల్స్ మేనేజర్ తన సొంత హోటల్ పర్చేజ్ చేయాలనుకున్నాడు. అతను షిమ్లాలోని 50 rooms కలిగి ఉన్న కాల్టన్ హోటల్ను కొనుక్కున్నాడు. మేనేజర్ పేరు క్లాక్స్ కాబట్టి అతను హోటల్ని క్లాక్స్ హోటల్గా పేరు మార్చాడు. మోహన్కు హోటల్ ఇండస్ట్రీ గురించి చాలా అండర్స్టాండింగ్ ఉందని అతనికి తెలుసు. అందుకే క్లాక్స్ హోటల్లో మోహన్ను క్లర్క్గా కాకుండా పార్ట్నర్గా చేరాలని ఆఫర్ చేసింది అనమాట.
మోహన్కు ఇప్పుడు క్లాక్స్ హోటల్ యొక్క ప్రాఫిట్స్లో చిన్న పార్ట్ లభించింది. పార్ట్నర్ అయిన తర్వాత హోటల్ యొక్క మొత్తం బాధ్యత మోహన్ మీదనే పడ్డదనమాట. ఇట్లా జరిగాక అతను క్లాక్స్ హోటల్ని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసి మార్చేసేసిండు. అతను వెంటనే హోటల్ను రెనోవేట్ చేసి ప్రత్యేకంగా బార్ని అప్గ్రేడ్ చేసిండు. ఇలా యంగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ను హోటల్కి వచ్చేలా ఆకర్షించింది అనమాట. బ్రిటిష్ ఆఫీసర్స్తో పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి తన కొత్త హోటల్కి వారిని ఇన్వైట్ చేసిండు. ఇంకా వారికి పర్సనలైజ్డ్ సర్వీసెస్ని కూడా అందించింది. క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్లో ఎలాంటి కాంప్రమైజ్ చేయకుండానే ఎఫర్ట్స్ వల్ల క్లాక్స్ హోటల్ యొక్క ఆక్యుపెన్సీ త్వరలో డబుల్ అయింది. కానీ క్లాక్స్ వాళ్ళ భార్య తీవ్రంగా అనారోగ్యంగా ఉండడంతో క్లాక్స్ హోటల్ని 20,000 రూపాయలకు అమ్మి ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళాలనుకున్నాడు. ఎవరు? ఆ మేనేజర్. అప్పుడు మోహన్ చాలా నిరాశపడ్డాడు. అంత కష్టపడి పనిచేసిన హోటల్ యొక్క భవిష్యత్ అయోమయమైంది. సొంతంగా కొనేందుకు కూడా ఆర్థికంగా డబ్బు లేదు. పరిస్థితిని చూసి ఇష్టాన్ దేవి తన మొత్తం ఆభరణాలు అమ్మేసింది. కానీ అప్పటికి కూడా వాళ్ళు సరిపడా డబ్బు సేకరించలేకపోయారు. మిగిలిన మనీని సేకరించడానికి మోహన్ తన గ్రామంలో ఉన్న ఒక మనీ లెండర్ దగ్గర అధిక వడ్డీ రేటుకు లోన్ తీసుకున్నాడు అనమాట. రిస్క్ మాత్రం చాలా పెద్దది, కానీ మోహన్ ప్రాఫిట్స్తో అప్పి తిరిగి చెల్లించగలనన్న నమ్మకంతో ఉన్నాడనమాట. 34 ఏళ్ల వయసులో మోహన్ సింగ్ ఒబెరాయ్ క్లాక్స్ హోటల్కి ఓనర్ అయ్యాడు. కానీ దీంతో పాటు అతనిపై ఒక పెద్ద డెట్ కూడా ఉంది. కాబట్టి మోహన్ ఇంకా ఇష్టాన్ దేవి మరింత కష్టపడి పనిచేసి పర్సనల్గా చాలా సింపుల్గా జీవించి తమ ఎర్నింగ్స్ను మొత్తం హోటల్లోనే మళ్ళీ పెట్టుబడిగా పెట్టిందనమాట. చివరికి 2 సంవత్సరాల డ్యూరేషన్లోనే హోటల్ని సక్సెస్ఫుల్గా నడిపించడం ద్వారా మొత్తం అప్పులన్నీ క్లియర్ చేసేసారు. ఇప్పుడు మోహన్ తన జీవితంలో ఒక 50 రూమ్ హోటల్స్కు మాత్రమే లిమిటెడ్ అవ్వాలని అనుకోలేదు. అతనికి హోటల్ బిజినెస్ ఒక ఎంపైర్ని నిర్మించాలనుకున్నాడు. అదే సమయంలో కలకట్టాలో ఒక హోటల్ లీజ్కి అందుబాటులో ఉందని మోహన్కి తెలిసింది. అదే ది గ్రాండ్ హోటల్. 500 రూమ్స్తో గ్రాండ్ హోటల్ కేవలం కలకత్తాలోనే కాదు, మొత్తం ఇండియాలోనే ది లార్జెస్ట్ ఇంకా ప్రెస్టీజియస్ హోటల్స్లో ఒకటిగా ఉంది. దీనిలో హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఉంది. చాలా సంవత్సరాలు ఇది రాజ కుటుంబాలకు, సెలబ్రిటీస్ అండ్ విఐపీలను హోస్ట్ చేసింది. కానీ అక్కడ కాలుష్య నీటి వల్ల ఒక్కసారిగా టైఫాయిడ్ వ్యాధి వ్యాపించింది. దాని కారణంగా 6 చనిపోయారు. ఈ ఘటన ద్వారా హోటల్ యొక్క రెప్యుటేషన్ మొత్తం ఖరాబ్ అయింది. ఈ కారణంగానే 1937లో ఈ హోటల్ చివరకు మూసేయాల్సి వచ్చింది. ఓనర్స్ దీన్ని లీజుకి ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు మోహన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. తన చిన్న హోటల్ని రిస్క్ లేకుండా షిమ్లాలో కొనసాగించడం, లేదా క్లాక్స్ హోటల్ కంటే 10 రెట్లు పెద్ద హోటల్ని లీజుకి తీసుకొని అదృష్టాన్ని పరీక్షించడం. కానీ మోహన్ 2వ ఆప్షన్నే చూస్ చేసుకున్నాడు అనమాట. గ్రాండ్ హోటల్ని నెలకు 8,000 రూపాయలకు లీజుకి తీసుకున్నాడు. కానీ అతను హోటల్ కండిషన్ను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అతని డెసిషన్లో అతనికి డౌట్ వచ్చింది. ఎవ్రీ వాల్ ఆఫ్ ది బిల్డింగ్లో థిక్ లేయర్ ఆఫ్ డస్ట్ అనేది కవర్ అయింది. పెయింట్ మొత్తం పీల్ ఆఫ్ అయింది. ఇంటీరియర్స్ బ్యాడ్లీ డ్యామేజ్ అయినాయి. హోటల్ని రివైవ్ చేయడానికి మ్యాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంది. సో మోహన్ మరోసారి లోన్ తీసుకుని మ్యాజిక్ క్లీనప్ ఆపరేషన్ అనేది వితౌట్ డిలే ఎగ్జిక్యూట్ చేసేసిండు. అందులో హోటల్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ని డీప్లీ క్లీన్ చేయించిండు. ఇంటీరియర్స్ వంటివి టప్పర్ ట్రేస్, గిల్ట్ మిర్రర్స్, మార్బుల్ పిల్లర్స్తో పాటు చాండిలర్స్ను కూడా రిస్టోర్ చేసిండు. ఫైనల్లీ అతను హోటల్ యొక్క ఓల్డ్ స్టాఫ్ను కూడా రీచ్ అవుట్ చేసి చెఫ్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్, పోటర్ వంటి వారిని హోటల్లో తిరిగి జాయిన్ చేయించిండు. ఎందుకంటే వాళ్ళకే ఈ హోటల్ గురించి బాగా తెలుసు కాబట్టి. కానీ ఒక విషయం ఇంకా రిస్టోర్ చేయాల్సి ఉంది. అదే హోటల్ యొక్క రెప్యుటేషన్. టైఫాయిడ్ అవుట్ బ్రేక్ వల్ల అది డ్యామేజ్ అయింది. మోహన్ ప్రాబ్లమ్స్ను టోటల్లీ అప్రూవ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. అతను హోటల్లో ఇన్స్టాల్ చేసిన ప్రతి పైప్ ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్ని తొలగించి కొత్త మోడర్న్ ప్లంబింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయించిండు. అట్లనే అతను ఒక కొత్త ప్రాక్టీస్ని ఏర్పాటు చేసిండు. అందులో తానే స్వయంగా తన ఎంటైర్ స్టాఫ్ యొక్క హైజీన్ను ఎర్లీ మార్నింగ్లో ఇన్స్పెక్ట్ చేసేవాడు. నెయిల్స్, హెయిర్, యూనిఫామ్ వంటి వాటిని చూస్తుండే. ఈవెన్చువల్లీ ఒక వర్డ్ ప్రజల మధ్య వ్యాపించింది. అదేంటంటే గ్రాండ్ హోటల్ కేవలం ప్రీమియం సర్వీసెస్ అందించడం మాత్రమే కాదు, అది 100% సేఫ్ కూడా అయింది. అలాగే గ్రాండ్ హోటల్లో ఆక్యుపెన్సీ వచ్చే 2 ఏళ్లలో పెరగడం మొదలైంది. కానీ సిచ్యువేషన్ మెరుగుపడడం ప్రారంభమయ్యాక మరో సెట్ బ్యాక్ ఎదురైంది. అదే వరల్డ్ వార్ 2. విత్ ద బిగినింగ్ ఆఫ్ ది వార్ కలకట్టా అనేది వేల మంది సోల్జర్స్ కోసం బేస్గా మారింది. బ్రిటిషర్స్కు ఈ సోల్జర్స్ని అకామిడేట్ చేసేందుకు చాలా స్పేస్ అవసరమైంది. అందుకే చాలా బిల్డింగ్స్తో పాటు ఈ బ్రిటిష్ వాళ్ళు గ్రాండ్ హోటల్ని కూడా తమ పొజిషన్లోకి తీసుకున్నారు. మోహన్ ఈ హోటల్ను ఇంత కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసి కోల్పోతే తన లోన్స్కు నాన్ రీపేమెంట్ వలన అతను బ్యాంక్రప్ట్ అయ్యే అవకాశం ఉండేది. అందుకే మోహన్ ధైర్యం చేసి బ్రిటిష్ జెండర్ని నమ్మించింది అనమాట. ఒకవేళ మీరు ఆర్మీ సోల్జర్స్కు అకామిడేషన్ మరియు ఫుడ్ని స్వయంగా నిర్వహిస్తే ప్రతి ఆర్మీ సోల్జర్కి రోజుకు 12 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ నేను అన్ని విషయాలను సరిగ్గా నిర్వహించి ప్రతి సోల్జర్కి 10 రూపాయలతో మేనేజ్ చేయగలని ఆర్మీ జనరల్ని నమ్మించింది అనమాట. అదృష్టాశవత్తు జనరల్ కూడా ఈ డీల్ని ఫైనలైజ్ చేసేసిండు. కానీ ఇప్పుడు మోహన్ చాలా తక్కువ ప్రైస్ వసూలు చేస్తూ హోటల్ని ప్రాఫిట్గా నడిపించాలి. అప్పుడే మోహన్ తన మైండ్ని ఉపయోగించి హోటల్ యొక్క అన్ని లగ్జూరియస్ ఇంటీరియర్స్ని సురక్షితంగా తొలగించి స్టోర్ చేసుకున్నాడు. వాటి ప్లేస్లో చీప్ అండ్ స్టడీ ఇంటీరియర్స్ని ఇన్స్టాల్ చేసిండు.
ఈవెన్ అతను కింగ్ సైజ్ బెడ్స్ ని కూడా క్యాంప్ కార్డ్స్ తో మార్చిండు. దీనికి అదనంగా అన్ని లగ్జరీ సర్వీసెస్ ని తొలగించి వాటిని బేసిక్ సర్వీసెస్ తో మార్చిండు. ఆక్యుపెన్సీని మాక్సిమైజ్ చేయడానికి అన్ని చోట్ల బెడ్లు పెట్టింది. ప్రతి కారిడార్ ఇంకా కాటియార్డ్ ని డార్మెంటరీగా మార్చేసింది. చివరికి గ్రాండ్ హోటల్ 1400 మంది కెపాసిటీకి బదులు 4000 సోల్జర్స్ ని అకామిడేట్ చేయడం ప్రారంభించింది. అంటే రోజుకు 40,000 రూపాయల రెవెన్యూ. ఈ స్ట్రాటజీస్ ని అనుసరిస్తూ 1945 చివరికి మోహన్ కోట్లు సంపాదించిండు. ఇంకా గ్రాండ్ హోటల్ మళ్ళీ నార్మల్ కస్టమర్స్ కోసం ఓపెన్ అయింది. గ్రాండ్ హోటల్ యొక్క గ్రేట్ సక్సెస్ తర్వాత మోహన్ దగ్గర కొత్త గోల్ ఉంది. అతను ఇండియాలో ఒక హోటల్ చైన్ ని ఓన్ చేయాలనుకున్నాడు. కాబట్టి అతను అసోసియేట్ హోటల్స్ ఆఫ్ ఇండియా అంటే ఏహెచ్ఐను అక్వైర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఏహెచ్ఐ భారతదేశంలో 8 అత్యంత లగ్జరియస్ హోటల్స్ కలిగి ఉంది. అందులో సిమ్లా యొక్క సిసిల్ హోటల్ కూడా ఉంది. ఏహెచ్ఐ యొక్క మేనేజ్మెంట్ కాలంతో పాటు తగ్గుతూ వచ్చింది. వారి పలు హోటల్స్ నష్టంలో ఉన్నాయి. మోహన్ తన ప్రాఫిట్స్ ను ఉపయోగించి సమయానుకూలంగా ఏహెచ్ఐ యొక్క షేర్స్ ను కొనడం ప్రారంభించాడు. చివరికి అతను కంట్రోలింగ్ స్టేక్ ని కూడా పొందిండు. మోహన్ ఇప్పుడు భారతదేశంలోని 8 అత్యంత లగ్జరియస్ హోటల్స్ ఇంక్లూడింగ్ సిసిల్ హోటల్స్ కూడా యజమాని అయ్యిండు. ఏదైతే సిసిల్ హోటల్ అతనికి ఎంట్రీ కూడా ఇవ్వలేదో దాని కూడా ఓనర్ అయ్యాడు. మోహన్ యొక్క మనసులో ఒకే ఒక లక్ష్యం ఉంది. తన 10 హోటల్స్ ను ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ కంటే లగ్జరీగా తయారు చేయడం. దీనిని సాధించడానికి అతని దగ్గర ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఉంది. 1952లో మోహన్ ఒక వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అందులో అతని ఏమైందంటే ప్రపంచంలోని టాప్ హోటల్స్కి వెళ్ళడం మరియు వాటిని డీప్గా అండర్స్టాండ్ చేయడం. ఈ జర్నీలో అతను లండన్లోని డార్చెస్టర్ హోటల్, ప్యారిస్లోని జార్జ్ 5 హోటల్, పిరటోరికోలోని హిల్టన్ హోటల్ లాంటి టాప్ హోటల్స్లో స్టే చేసిండు. ప్రతి హోటల్లో ఉన్నప్పుడు అతనితో ఒక నోట్బుక్, పెన్ ఉండేది. ప్రతి హోటల్ యొక్క లేఅవుట్, ఆపరేషన్స్ పై డీటెయిల్స్ నోట్స్ తయారు చేస్తుండే. 3 నెలల్లో 25 హోటల్స్ను స్టడీ చేసిన తర్వాత అతను 100 పేజీల నోట్స్ సేకరించాడు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత తన లెర్నింగ్స్ ఆధారంగా కిచెన్ లేఅవుట్, రూమ్ డిజైన్, పబ్లిక్ ఏరియా డిజైన్, మెనూ డిజైన్, ఇంకా రూమ్ సర్వీసెస్ వంటి అన్ని విషయాలలో మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్ చేసిండు. ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్ను పెంచేసిండు అనమాట. 1955లో మోహన్ ఏం గమనించిందంటే ఇండియాలో రాజులు, ఎంపరర్స్ ఒకప్పుడు నివసించిన అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అక్కడ ఎవ్వరు ఉండడం లేదని. ఇక్కడ అతను ఒక గొప్ప ఆపర్చునిటీ కనిపెట్టాడు. రాయల్ ఫ్యామిలీస్తో చర్చలు జరిపి ఆ ప్యాలెస్ను అద్దెకు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మొదట అతను గులాబ్ భవన్ ప్యాలెస్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు మహారాజా ఆఫ్ కాశ్మీర్ హరి సింగ్ను హోటల్గా మార్చేసింది అనమాట. అలా మన ఇండియాకు ఫస్ట్ నిజమైన ప్యాలెస్ హోటల్ను అందించింది అనమాట. కొనసాగుతున్న సక్సెస్ను చూస్తూ 1970 నాటికి ఒబెరాయ్ గ్రూప్కి ఏమనిపించిందంటే వాళ్ళు ఇండియన్ లగ్జరీ హోటల్ ఇండస్ట్రీలో అన్డిస్ప్యూటబుల్ కింగ్స్ అయ్యారు అని. కానీ అప్పుడే ఈ కథలోకి ఒక గ్రూప్ ఎంటర్ అయింది. అది ఒబెరాయ్ గ్రూప్స్కి అతిపెద్ద సవాల్గా మారింది. అదే తాజ్ హోటల్ గ్రూప్. 1971 వరకు తాజ్కి ఒకే ఒక్క హోటల్ ఉండేది, ముంబైలోని తాజ్ ప్యాలెస్ హోటల్. కానీ అప్పుడు వారు మొదటిసారిగా ముంబైకి బయట తమ ఫస్ట్ హోటల్ని ప్రారంభించారు. ఉదయ్పూర్లోని లేక్ ప్యాలెస్ని హోటల్గా మార్చారు. తర్వాత వారు జైపూర్లో రాంబాగ్ ప్యాలెస్ని ప్రారంభించారు. 1976లో వారు ఫ్రాన్సిస్కా హోటల్ను కొనుక్కొని ఢిల్లీలో ప్రవేశించారు. ఈ విధంగా 1980s నాటికి తాజ్ గ్రూప్ భారతదేశంలోని ఆల్మోస్ట్ వెరీ ప్రామినెంట్ సిటీస్లో తమ హోటల్స్ను ప్రారంభించింది. ఇక్కడ ఒబెరాయ్కి తెలుసు వాళ్ళు తాజ్ గ్రూప్కి నిజంగా ఛాలెంజ్ అవ్వాలంటే తాజ్ యొక్క ఫ్లాగ్షిప్ హోటల్ ఉన్న నగరంలోనే తమ హోటల్ని ప్రారంభించాలని, అంటే ఇండియాస్ ఫినాన్షియల్ క్యాపిటల్ ముంబైలో. 1970sలో మోహన్ నిర్ణయించుకున్నాడు నిర్మాణ్ పాయింట్లో ఒక హోటల్ని స్క్రాచ్ నుండి నిర్మించడానికి. ఈ హోటల్లో 500 రూమ్స్ ఉండాలి అండ్ 34 ఫ్లోర్స్తో అది ఆ కాలంలో ముంబైలోని టాలెస్ట్ బిల్డింగ్లో ఒకటిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రాజెక్ట్ యొక్క టోటల్ బడ్జెట్ 7 కోట్లు ఉండగా కాలక్రమేణా హోటల్ కాస్ట్ 20 కోట్ల వరకు చేరింది. ఒబెరాయ్ గ్రూప్ ఈ ప్రాజెక్ట్కి లోన్ కూడా తీసుకుంది. ఒక సమయంలో ఒక రోజు ఇంట్రెస్ట్ పేమెంట్స్ 1,20,000 వరకు చేరినాయి. ఇంత పెద్ద ఆర్థిక ఒత్తిడి కారణంగా మొత్తం ఒబెరాయ్ గ్రూప్ యొక్క ఫినాన్సెస్ ఎఫెక్ట్ అయింది. నిర్మాణాన్ని కూడా నిలిపివేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు మోహన్ తానే వ్యక్తిగతంగా ముంబైలో 6 నెలలు క్యాంప్ వేసి హోటల్ సమయానికి కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసిండు. 1973లో హోటల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒబెరాయ్ గ్రూప్కి సిచ్యువేషన్స్ మళ్ళీ నార్మల్గా కూడా అయినాయి. కానీ అప్పుడే ఒబెరాయ్ మరో దెబ్బను ఎదుర్కొన్నాడు. 1975లో ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశంలో ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది. ఈ సిచ్యువేషన్ హోటల్ ఇండస్ట్రీపై అత్యంత ప్రభావాన్ని చూపించింది అనమాట. ఒబెరాయ్ గ్రూప్ యొక్క డెట్ పెరిగింది. వారు ముంబైలోని తమ హోటల్ని అమ్మాలన్న స్ట్రెస్ కూడా వెళ్ళిపోయారు అనమాట. కానీ మోహన్ అలా జరగనీయలే. ఈ టైంలో అతను ఏం గమనించిందంటే లెబనాన్లో సివిల్ వార్ ప్రారంభమైంది. అరబ్ దేశాల హై నెట్వర్క్ వ్యక్తులు లెబనాన్కి వ్యాపారం లేదా వినోదం కోసం వెళ్తుండే. కానీ వార్ వల్ల ఇప్పుడు వాళ్ళు ముంబైకి రావడం మొదలుపెట్టారు. మోహన్ ఈ అవకాశాన్ని గుర్తించిండు. ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసిండు. అతను 200 మంది హోటల్ స్టాఫ్ని అరబిక్ నేర్చుకోవడానికి క్రాష్ కోర్స్ ఇచ్చి అరబ్ గెస్ట్లతో ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళని ట్రైన్ చేయించింది అనమాట. హోటల్ డాక్యుమెంట్స్, రూమ్ సర్వీసెస్ డైరెక్టరీ, మెనూ కార్డ్స్
ఇతను వాటిని అన్నిటినీ అరబిక్ స్క్రిప్ట్లో ముద్రించిండు. మొత్తం ఫుడ్ మెనూని మార్చి అరబిక్ డిషెస్ని యాడ్ చేసిండు. ఈ స్ట్రాటజీస్ వల్ల ఓబ్రాయ్ హోటల్ అరబిక్ గెస్ట్కి ఫస్ట్ చాయిస్గా మారింది. ఇలా కొన్ని సంవత్సరాల్లో ఓబ్రాయ్ తన లోన్ చెల్లించడమే కాకుండా ఈ హోటల్ నుంచి భారీ ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేసిండు. ఈ సక్సెస్తో ఓబ్రాయ్ గ్రూప్ భారతదేశంలోనే మోస్ట్ ప్రామినెంట్ లగ్జరీ హోటల్ చైన్గా ఎస్టాబ్లిష్ అయింది. మోహన్ సింగ్ ఓబ్రాయ్ తన జీవితంలోని అత్యంత పెద్ద ఛాలెంజెస్ని సక్సెస్ఫుల్గా ఎదుర్కొన్నాడు. ఆయన ఏం చెప్తారంటే, మనం ఎప్పుడు సెకండ్ బెస్ట్గా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయొద్దని. అదే ఫిలాసఫీతో ఆయన ఓబ్రాయ్ గ్రూప్స్ని నిర్మించినాడు. ఈ రోజు 32 లగ్జరీ హోటల్స్తో ఇప్పుడు ఓబ్రాయ్ కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని బెస్ట్ హోటల్ చైన్స్లో ఒకటి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వేల కోట్ల విలువైన ఈ బిజినెస్ ఎంపైర్ను నిర్మించడానికి వెనుకున్న వ్యక్తి ఒకప్పుడు హోటల్ క్లర్క్గా పనిచేసేవాడు. అందుకే అంటారు, ఏ పని కూడా చిన్నది కాదని. హార్డ్ వర్క్, డిటర్మినేషన్, ఫోకస్ పెడితే మీరు కూడా సక్సెస్ అవుతారన్నమాట. సో చూసారు కదా ఓబ్రాయ్ గ్రూప్స్ యొక్క సక్సెస్ స్టోరీ. ఈ వీడియో విన్న తర్వాత మీకేమన్నా కింద కామెంట్ చేయండి. అట్లనే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.